చెప్పండి. ఇది నేరేడు గింజల పొడి. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక 1 స్పూన్ గ్లాస్ వాటర్లో వేసేసి తాగుతారనమాట. పొడపత్రి బీపీ లాంటివి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందని అంటారు. అశ్వగంధ స్ట్రెస్ తగ్గడానికి, నిద్ర పట్టడానికి, అమ్మాయిలకి నెలసరిలో ఆగిపోతూ ఉంటాయి చూసారా వాటికి, అండ్ అబ్బాయిలు మెనోపాస్కి, అండ్ ఇంకా ఇదేమంటారంటే బాయ్స్కి చాలా ఎనర్జీ బూస్టర్ అనమాట. కరెక్ట్గా దగ్గు జలుబు లాంటివి ఏమైనా ఉంటే పోతే, అండ్ కళ్ళ కింద మచ్చలు లాంటిగా మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అది పెట్టుకున్నా కానీ తగ్గుతాయి. అండ్ కరెక్ట్గా ఇది సాదేసి మనం కళ్ళ కింద పెట్టుకుంటే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ పోతాయి అనమాట. ఇది పునర్నవ, రీజనరేటివ్. మన బాడీలో ఏ ఆర్గాన్ ఉన్నా కానీ దానికి డ్యామేజ్ అయితే మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. పునర్నవ. శంకు పుష్పాలు దీన్ని టీ చేసుకుంటారు, బ్లూ టీ అంటారు కదా. ఇలాగ శంకు పుష్పాల్లో కూడా టైప్స్ ఉంటాయి మేడం. అది ఇందులో గ్రీన్ అండ్ బ్లూ కలుస్తుంది అనమాట, 2 పూలు కలుస్తాయి. అండ్ ఇది వేపాకు పొడి, మీకు తెలిసింది, చెట్లు కొట్టుకోవచ్చు, మల్టీ పర్పస్ అనమాట. ఇది వేపాకు పొడి వస్తుంది. గులాబీ, అందరు గులాబీ పొడి చేస్తారు, రోజు వాటర్ పోసుకోవచ్చు. దాంతో మీరు సున్నిపిండిలో కలుపుకోవచ్చు, ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. గ్లో కోసం చాలా బాగుంటుంది అనమాట. ముల్తానీ మిట్టి ఒకప్పుడు ముల్తానీ మిట్టి వేసుకుంటే 15 నిమిషాలు చాలు, గ్లో చక్కగా. కానీ ఇప్పుడు బ్లాక్ మీస్లో వాటిలో కలిపే అంత క్వాలిటీ మారేడు జుట్టు స్ట్రెంథనింగ్ అవ్వడానికి అనమాట. రూట్ స్ట్రెంథనింగ్ అవుతాయి. అండ్ కొంతమంది ఏంటంటే మారేడు తింటారు కానీ జుట్టుకి ఎక్కువ పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసింది అనమాట. ఆరెంజ్ పీల్ పౌడర్, కమలా తొక్కుల పొడి. ఇదివరకు ఇంట్లోనే చక్కగా అందరూ ఎండబెట్టుకొని అలా చేసుకుంటారు అన్నమాట. అలా చేసుకోలేని వాళ్ళకి ఇదనమాట. స్కిన్ డ్రై ఉంటే పాలు పెరుగు లాంటివి వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? మిషన్స్ అయినా మన దగ్గర సీవర్స్ ఉంటాయి మేడం. మొత్తం 20 to 30 సీవర్స్ ఉంటాయి. అందులో సీవింగ్ నెంబర్స్ మార్చుకుంటూ చేసుకోవాలన్నమాట. ఒక్కో దాన్ని బట్టి ఒక్కొక్కటి. అండ్ ఇది హైబిస్కస్ ఫ్లవర్, మనది ఒంటి రెక్క మందారం ఉంది కదా, ఒంటి రెక్క మందారంతో అనమాట. ఇందాక అక్కడ ఉన్న మందారం ఏమో ఈజిప్ట్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయించింది, ముద్ద మందారం లాగా. ఇది మామూలు న్యాచురల్. ఇది అలోవీరా. అటు సైడ్ తీసేసి కింద ఎల్లో కలర్ వస్తుంది కదా, నీళ్ళలో నానబెట్టేసి అది తీసి సోలార్ డ్రైయర్లో డ్రై చేసి దాన్ని చేస్తాము. బీట్రూట్ పౌడర్ ఫేస్ ప్యాక్కి. మామూలుగా మనకి బీట్రూట్ బయట దొరుకుతాయి. ఫేస్ ప్యాక్స్కి, హెయిర్ ప్యాక్స్కి ఈజీగా ఉంటుందని చెప్పి కలుపుకోవడానికి దాన్ని. ఇది ఇప్పుడు హెయిర్ ప్యాక్లో కలుపుకోవచ్చు. హెయిర్ ప్యాక్లో కలుపుకుంటే మనకి రెడ్ వస్తుంది అనమాట. అది. అండ్ ఇది వచ్చేటప్పటికి కరివేపాకు పొడి. ఇది కూడా హెయిర్ ప్యాక్లోకి వేసుకోవడానికి. తాగడానికి మనకు కరివేపాకు ఇంత దొరుకుతుంది. కానీ అమెరికా వాళ్ళకైతే ఇవేం దొరకవు అనమాట. మనం అబ్రాడ్స్ కూడా పంపిస్తాం ఇవి. అండ్ ఎవరైతే కరివేపాకు పొడి తాగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. మునగాకు. ఇది తాగడం వల్ల 300 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటని కాదు, 2 అని కాదు. విటమిన్ సి అంటారు, పొడుగు పెరగడానికి అంటారు, ఎనర్జీ రావడానికి అని అంటారు. మునగాకులో ఉన్న స్పెషాలిటీస్ చెప్పాలంటే మనం మల్టిపుల్గా చెప్పుకోవచ్చు మేడం. ఇది గోధుమ గడ్డి. ఇది గోధుమ గడ్డి బ్లడ్ ప్యూరిఫికేషన్, డీటాక్సిఫైయింగ్కి ఎక్కువ వాడతారు మేడం. యాంటీ ఆక్సిడెంట్ అంటారు. దానికోసం ఇది యూజ్ చేస్తారు. కరెక్ట్గా 7 రోజుల తర్వాత పెరిగిన గడ్డిని తీసుకొని మనం ఎండబెట్టుకోవాలి. 7 రోజులు దాటిన తర్వాత గడ్డి మనం యూజ్ చేయకూడదు. ఇప్పుడే ఈ గడ్డి పనిచేస్తుంది. అండ్ ఇది త్రిఫల. 3 ఉంటాయి. ఉసిరి, పానికాయ, కనక్కాయ. వాత, పిత్త, కఫం అంటారు చూసారా, ఆ 3టికి తగ్గడానికి ఇది తెలిసిందే. మన బాడీలో ఈ ప్రొడ్యూస్ చేసే ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఒమేగా 6 కానీ ఏవి ప్రొడ్యూస్ చేయమన్నమాట. ఓన్లీ ఫిష్. అందుకే ఫిషింగ్ క్యాప్సూల్స్ వాడండి ఒమేగా 3 కోసం. ఒమేగా 3 కోసం అది మంచి ఫుడ్. ఇది హిమాలయన్ సాల్ట్, నాన్ అయోడైజ్డ్ సాల్ట్. మనం వాడేదేమో అయోడైజ్డ్ సాల్ట్ అనమాట. అందులో సోడియం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు ఒంటిలో సరిపోయేంత కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బీపీలు రాకుండా ఉండాలంటే ఎక్కువ వాడుకోవాలంటారు. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ చాట్స్ పైన వేసుకొని ఇలా తింటే మంచిది అంటారు. అది ఒక ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఏంటి జెల్? ఇది అలోవెరా జెల్ మ్యామ్, మాయిశ్చరైజింగ్ అనమాట. ఇందులో జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేస్తాం అనమాట. అది. అండ్ ఆ డిఫరెన్స్ తెలియడానికి కోసం ఈ కలర్ ఫుడ్ గ్రేడెడ్ కలరే మేడం. మనం ఇందులో ఏది వాడినా ఆవకాయకి ఉప్పు ఎట్లాంటిదో ఫుడ్ గ్రేడెడ్ ప్రిజర్వేటివ్స్ మనం ఇందులో వేస్తాం అన్నమాట.